ఈ వీడియో పోలీసు వాళ్ళకి, మేధావులకి, రాజకీయ నాయకులకి, ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు మా పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటది? ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసింది వాస్తవమే. నేను ఏది కూడా రికార్డు కానే పోతా, రికార్డు లేకపోతే మాట్లాడను. దగ్గర 240 ఎకరాలు చేసినాం. అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు. సరే, ఆ సోలార్ అని భయపడిచ్చి నువ్వు తీసుకున్నావు. ఆయన మాట్లాడే రోజు ఈ దిక్కు రామచంద్రారెడ్డి, ఆలూరు రామచంద్రారెడ్డి కూర్చున్నాడు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు. మీరే సాక్షులు. ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు. వాస్తవం చెప్తున్నా, రామచంద్రారెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు. మమ్మల్ని ఈ స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామచంద్రారెడ్డి వాళ్ళు అంటే మా గుణాలు ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక రాయి వేసినారు. పక్కనే కూర్చున్నారు. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పక్కన కూర్చున్నాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఆ భూమి విషయంలో మాట్లాడుతూ, నా భూమిలో వచ్చి కాళ్ళు నువ్వు కానీ, నీ బంధువులు కానీ, ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను. అది భాష అయింది. ఎస్, 10 రోజుల కింద మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు నీ గుడిలో, నీ స్థలంలో చూడండి, నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు. నీకు ఆసన్నమైంది. నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టే ఆసన్నమైంది. ఎప్పుడు వస్తావు రామచంద్రారెడ్డి? టెక్కు యజమాని, మీరే సాక్షులు. ఎప్పుడు కొట్టిస్తారు? మెట్లతో ఈడ్చి కొట్టిస్తారా? ఎప్పుడప్పా? రామచంద్రారెడ్డి గారు నువ్వు పక్కన కూర్చొని వింటా అన్నావు. ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చొని వింటా అన్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నా. రా, నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా? దొంగతనం చేయలేదా? భూములు ఆక్రమించుకోలేదా? లేదని చెప్పి ఇప్పుడు యాడికంటే ఆడికి మాట్లాడతావే. ఈ పొద్దు మళ్ళీ తాటిపతికి రావాలంట. ఈ పొద్దునైనా మా వాళ్ళు పండగ చేసుకున్నారు. నువ్వు ఈ ఊరు ఇస్తే సంవత్సరం అయితే ఇప్పుడు పండగ చేసుకున్నారు. యాడికంటే అంటే మాట్లాడతావు. 2 కొడుకులు ఉన్నారు నీకు. ఆ రోజు ఏం చెప్పినావు? నాకు 2, మా అన్నకి 2. రమ్మను మీ చిన్న కొడుకులు ఉందో పర్వాలే. ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే. ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు. ఎవరైనా చేస్తారు. ఏడ నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దానికి ఇష్టమైనట్లు మాట్లాడి, ఎక్కడాయా నువ్వు రావద్దు, వాళ్ళు పంపి, నీ పెద్ద కొడుకుని పంపి, ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడతో కొడతావా? నేనేమో రెడీగా ఉన్నా. కులం గురించి మాట్లాడినావు. నాకు కులం లేదు.
నాకే తెలియదు, నువ్వు చెప్పినాక నాకు తెలుస్తుంది. నువ్వు ఎస్సీ అనుకునే పర్వాలేదు, నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే, ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి, రెడ్డి అంటే ఏంది అర్థము? ఎక్కడ నాయనా రా, నేనేమో రెడీగా ఉన్నా, నువ్వు మెట్లతో కొడితే నేను ఈ దీనికి కూడా ఉన్నా. రైలు కింద పడాలన్నా నేను? ఆహా, నువ్వేడ పడతావురా? బెడ్ లో పడిపోతావు నువ్వు. ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా, 326 ఉన్నాయి. నువ్వు ప్రగల్భాలు పలికినావు. వాడు గాని నిలబడితే నేను గాని, నా భార్యను గాని, నా పిల్లలను గాని చూపించి అది ఎలక్షన్ ఎట్లుంటుంది ఏటికి రా అన్ని మాట్లాడతావు. నీకు చదువు లేదు, సందేహం లేదు, నాకు చిప్పి పెట్టినారా? నేను పెట్టిండొచ్చు, చిప్పేం తప్పేం ఉంది, పెట్టిండొచ్చు, తప్పేం లేదు. ఇది ఏమన్నా అర్థం కాదు. అసలు ఇప్పుడు తిట్టాలంటే నాకు ఒక వెధవ, నేను ఒక వెధవ కరెక్టే. నువ్వురా, నువ్వు నా గురించి చెప్తా, బ్రహ్మాండం చేయి, సారా ప్యాకెట్ చేయలే, దేవుడి డబ్బులు ఎత్తుకుపోలే, నువ్వు నన్ను అంటావా? 30,000కు 20,000 తీసుకొని, నేను 30,000 వరకు తీసుకున్నావు. నువ్వురా చెడబుట్టినావురా ఇంట్లో, నిజంగా చెడబుట్టినావు. సూర్యుడు ఉండే ఆడు అనుకుంటే జరుగుతాడే చేస్తాండే, ఇదే మీ అన్న నీ అరిపెట్టి కొలాసపల్లి, నువ్వేమన్నా అడుగు పెడితే అన్నావు. నేను కాదు అడుగు పెట్టింది, ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు. నువ్వు నిలబడు, మీ మాట మీద నిలబడు, ప్రగల్భాలు పలకొద్దు. అయ్యా రామచంద్రారెడ్డి, రమేష్ రెడ్డి, మీరే సాక్షులు. ఎప్పుడు కొట్టిస్తారు నన్ను? మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు? ఈ రోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రారెడ్డి, నీ కొడుకు మా ఇంటికాడికి వచ్చి వినాడు, నేను మీ ఊర్లో మీ వాళ్ళ పంపిస్తే ఎట్లుంటది నీకు? ఏమనుకుంటాను నీ కొడుకు? చెప్పు. ఈరోజు సాయంత్రం పంపించమంటాం ఇంటికాటికి. చేయనులే, అట్లాంటి చేయకూడదు. తర్వాత ప్రేమ ఉంది. మమ్మల్ని వీటికి ఎదిగినామంటే మీ వల్లనే. మీ అట్లాంటి వాళ్ళు చాలా మంది వల్ల మేము ఎదిగినాం. రమేష్ రెడ్డి, నీకు కూడా చెప్తున్నా, దయచేసి నువ్వే సాక్ష్యం. ఎప్పుడు కొడతారో కొట్టండి. పక్కన కూర్చొని మాట్లాడారు కదా ఇద్దరు, చాలా ఉన్నాయి, 326 ఉన్నాయి నా దగ్గర. ప్రతిదీ విత్ లీగల్. ఈ రోజు మాట్లాడాల మేధావులు, వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా ఈ పొద్దు విత్ ఎవిడెన్స్. అట్లాంటి వాళ్ళు పూసుకురాద్దండి దయచేసి. అందరికీ డేంజరే, సమాజానికి డేంజర్. ఆయన మాటలన్నీ నేను అనొచ్చు, హర్షించరు. చదువుకున్నా, వీడికి 4-5 ముక్కలు ఉన్నాయి. అది కొన్నావు కదరా, రేంజర్ ఎవరు కొన్నావే, దాంట్లో చాలా గ్యాజెట్స్ అంటే తెలుసో లేదు నీకు తెలియదు. ఊరు కొన్నావు, ఉండాలిరా బుర్రా. నువ్వా మొన్నటి వరకు మహేంద్ర జీపీనేది. నేను కాలేజీలో 69కే ఫియట్ కార్లో పోయినా. ఆ కాలంలో ఫియట్ కార్ అంటే కొంత గొప్ప. ఏదో మాట్లాడు, యా ఊరంట. నువ్వేదో ఇండైరెక్ట్ గా మాట్లాడినావు, నేను డైరెక్ట్ గా చూపిస్తా మీ ఇంట్లో విషయాలు విత్ లీగల్. కానీ వద్దు, నువ్వంటే బుద్ధి లేని మాట్లాడుతున్నావు. నేను రెడ్డి కాదురా, నేను రెడ్డి కాదు. మా గ్యాడ్ నుంచి వచ్చామో మాకే తెలియదు. ఏంటి ఆ మాటలన్నీ? నువ్వు నిలబెట్టుకోరా, వచ్చి పీకినారు, నువ్వు నిలబెట్టుకోవాలా, రావాలా. రామచంద్రారెడ్డి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఇద్దరు వచ్చి చూస్తా ఉండాలన్న మెట్లతో కొట్టేది. కొట్టలేకపోతే పక్కనే కూర్చోండి ఇద్దరు, ఏం చేయాలా?
పక్కన కూర్చున్నాగా మాట్లాడితే చెప్పండి. నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుని పెద్ద మనిషివి, పెట్టు చెప్పు, ఊరిని ఈడ్చుకుంటాడా? రైట్ మా, నేను కాసుకొని ఉన్నా, ఇంట్లో ఎవరు దాక్కోను. నాకు గన్మెన్ కూడా లేరు నాయన, 2+2 వస్తే కూడా వద్దన్న. నా కొడుకు కూడా లేరు 2+2, అవసరం లేదు. మేము ప్రజల్లో ఉన్నాం. మేధావులకు చెప్తున్నా, ఊరిగా ఇదే కావద్దండి. పోలీసు వాళ్ళు, మేధావులు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది చేయాలి? పార్టీలు ఎంతమంది ఎలక్షన్లో నిలబడాలి? ఎంతమంది ఏముంది? నేను రెడీగా ఉన్నా, నువ్వు వచ్చి మెట్లతో కూడా నన్ను కొట్టాలా, కొట్టించుకోవాలా? నేను నీ శపథం నెరవేర్చుకో. రైట్ మా.